ఇది సూపర్ సిక్సా లేక సూపర్ మోసమా? మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి అందించేవారు. వాగ్దానాలను తుంగలోకి తొక్కిన మోసగాడు చంద్రబాబు. దాని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4గురికైనా ఇస్తా, 5గురికైనా ఇస్తా, 3గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి. అది వేయ మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ 6 అని ఒకటి పెట్టారు. ఆ సూపర్ 6 ఒకసారి సూపర్ 6లో కూడా చాలా ప్రయత్నం చేశారు. సూపర్ 6లో కూడా కొద్ది పెద్దది. పెందుర్తి రైతు బజార్లో ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సన్నబియ్యం, రైస్, కందిపప్పు ప్రజలు కొనుగోలు చేసుకోవాలని ఎమ్మెల్యే రమేష్ బాబు సూచించారు. శుక్రవారం స్టాల్ని ప్రారంభించి ఆయన మీడియాతో మాట్లాడారు. తక్కువ ధరకి మార్కెట్ యార్డ్ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుని నేను ప్రారంభించడం. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి వారి నియోజకవర్గాల్లో నేను ప్రారంభించడం. నిన్న ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లా పర్యటన వల్ల మేము మా నియోజకవర్గంలో కూడా ఉండటం వల్ల ఈరోజు ప్రారంభించడం. మరి కందిపప్పు కేజీ 160 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలు, మామూలు రైస్ 49 రూపాయలు కేజీకి ఇవ్వటం. ఎవరైతే పేదవారు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం కందిపప్పు మీద 20 రూపాయలు, రైస్ మీద 10 నుంచి 15 రూపాయలు మార్జిన్ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం. నాణ్యమైన, తూకంలో తప్పులు లేకుండా నాణ్యమైన రైసు, కందిపప్పు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మార్కెట్ యార్డ్ ద్వారా మేము చేస్తున్న ఈ సరఫరాని సద్వినియోగం చేసుకోమని. విజయనగరం విశాఖ రహదారి మధ్యలో ఏర్పాటు చేస్తున్న టోల్గేట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ లోక్ సత్తా పార్టీ నిరసన. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం జరుగుతున్న సమయంలో మీటింగ్ హాల్లో బయట నిరసన తెలిపారు. విజయనగరం విశాఖపట్నం రోడ్డు మధ్యన జొన్నాడ దగ్గర ఒక టోల్గేట్ ఏర్పాటు చేశారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి టోల్గేటు. వాస్తవానికి టోల్గేట్ పెట్టుకోవాలంటే చెల్లూరు దగ్గర, విజయనగరానికి బైపాస్ ఇచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెట్టుకోవాలి. కానీ చిన్న గ్రామాలలో కూడా ఇబ్బంది పడే స్థాయిలో టోల్గేట్ పెట్టారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో మేము సూర్యకుమారి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, నాగలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, మన కలెక్టర్గా ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా రిప్రజెంట్ చేసాం. అలాగే ఆందోళన కూడా చేశాం. ఈ రోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్నటువంటి జిల్లా సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానం చేయమని చెప్తున్నా. ఆ టోల్గేట్ని అక్కడి నుంచి తీసేయండి అని చెప్పని. ఎందుకంటే నిబంధనల విరుద్ధంగా స్టేట్ హైవేలో ఎప్పుడు కూడా టోల్గేట్లు ఉండవు, నేషనల్ హైవేలో ఉంటాయి. అందుకనే పల్లాది శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయిన వెంటనే ఆయన అగనంపూడి దగ్గర టోల్గేట్ని వెంటనే తీసేశారు. నేను కోరుతున్నది ఏంటంటే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు అంతా ఒక మాట మీదకి వచ్చి ఈ స్టేట్ హైవే మీద ఉన్నటువంటి టోల్గేట్ని తక్షణమే తొలగించాలి. లేకపోతే ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు కూడా ఛార్జీలు పెంచారు, వారి టికెట్కి 10 రూపాయలు పెంచారు. ఇదంతా సామాన్యుల మీద పడే భారం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కాస్త సానుకూల దృక్పథంతో ఈ తీర్మానం చేయాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అధికారం ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భరోసా.
సర్వేపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలతో కాకాణి సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 45% ఓటింగ్ సంపాదించి పెట్టినటువంటి నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి అత్యధిక శాతం మా వైపు నిలిచినటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన అధిక ఓట్లు మాకు సాధించి పెట్టడంలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి వాళ్ళందరినీ కలుసుకొని మీరందరూ కష్టపడి పనిచేశారు, ఓటమి పాలైనా సరే మీకు ధన్యవాదాలు తెలియజేయాలి, మీరు పడ్డటువంటి కష్టానికి ధన్యవాదాలు తెలియజేయాలని ఆలోచిస్తూ ప్రతి మండలానికి వెళ్ళి కార్యకర్తల నాయకులను కలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనుగోలు మండలానికి సంబంధించి కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుతారు. కాబట్టి స్పష్టంగా చెప్పాం, అధికారం రాకపోయినా కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వము, అన్యాయం ఎదుర్కొంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఆ హామీలన్నీ అమలు చేస్తారని మేము భావిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఒకవేళ హామీలు అమలు చేయకపోతే మేము మా కార్యాచరణ రూపొందించుకుంటాం. కాబట్టి ఇప్పుడే అధికారంలోకి వచ్చి 1 మాసము 4 రోజులైంది, వెంటనే మీరు చేయలేదని చెప్పి ప్రశ్నించడమో లేదా విమర్శించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి దాన్ని ఆ ఆనవాయితీకి తిలోదకాలిస్తూ ఆయన చేస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. దాని ప్రకారం ఏ విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుందో, ఏ విధంగా అమలు చేస్తారనేటువంటిది కూడా పరిశీలించిన తర్వాత వాటి గురించి మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు, సంక్షేమ కార్యక్రమాన్ని పరుగులు తీయించాడు. కానీ ఏ విధంగా ఏ లోపం వల్ల ఈరోజు మేము ఓటమి పాలయ్యామనేటువంటి దాని మీద కూడా స్థానికంగా నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా, మరింత లోతుగా కాలనీల వారీగా అధ్యయనం చేసి సమీక్షించుకుని వాటిని మరలా పునరావృతం కాకుండా వాటిని అన్నింటిని కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయడానికి 5 సంవత్సరాల కాలం కూడా కష్టపడడం జరుగుతుంది. ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తాం. అధికారం ఉంది, అధికార బలం. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలో పంచాయతీలో ఎక్కడ డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు. అధికారులు డిప్యూటీ సీఎంకి ఘన స్వాగతం పలికారు. SLRM కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ తిలకించారు. ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగా మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికి అంతా. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీరాజ్ కింద వస్తే, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫ్రమ్ PR. NRIs కదా. అంటే ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు మాకేమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలేగా వస్తుంది, మన 80s మన అన్నహాసరే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు. అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది. అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకి అయిపోయింది. కానీ సో మాకేంటంటే NRIస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే, మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు. ఫస్ట్ ఒక ఉదాహరణకి మేము పిఠాపురంలో చేస్తే 54 పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్. ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి NRIస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు. కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు. ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్, పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ. సో అలాగే మేము దిగే వరకు లోతు తెలియదు అంటారు. కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్. అలా ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం. అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఇన్ని వేల కోట్లు, దాదాపు 2643 కోట్ల రూపాయల ఇంత ఉంది. ఇవన్నీ ఎక్కడో చోట ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలిగి దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్. దట్స్ వాట్.
యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరండి. అంటే ఇప్పుడు ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ ఏమంటుందంటే సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్. మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు, పారిపోతారు. అందుకని దీంట్లో డబ్బు ఉంది, చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫ్ పెడతారు. ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏంటి సార్ వాట్ యూ డిడ్ సంథింగ్ సంథింగ్ లేదు అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మనం ఊహించాం కదా. ఒక చిన్న పేపర్లు అమ్మేసి అంటే ప్రతి దానికి కార్డు బోర్డు ఒక చిన్న ఈయనతో డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారనుకోండి. ఉదాహరణకి మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది వస్తే ఇది సో ఇండస్ట్రీకి మీది ఇంతకు వెళ్ళిపోద్ది, ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది, ఇన్ని టన్నులు పేపర్ వచ్చింది, ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది. ఇలా చూస్తే మేబీ వీ వాంట్ టు ఎంకరేజ్ దట్ పార్ట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో. ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరంగా లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు. ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయన అన్నట్టుగా అసలు ఇన్ని 4 సార్లు సీఎం ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా ఇప్పుడు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా ఇప్పుడు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇన్నాళ్ళు చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితమై పరిపాలన కొనసాగించారని దుయ్యబట్టారు. వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో
అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850, 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి